ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఆ! కూడా వాడు అమ్మాయా, అబ్బాయా అని ఎందుకు అడిగానంటే, హ్మ్. వాడొచ్చేసి జెండర్ చేంజ్ చేసుకున్నాడు అబ్బాయి నుంచి అమ్మాయిగా. ఇట్లా చేంజ్ అయిన తర్వాత ఎవరైతే వర్షిణి అనే అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడో వాళ్ళ అన్నని గోకిండు. తర్వాత మళ్ళీ వీళ్ళ వర్షిణిని ట్రై చేస్తుండు. అంటే వాడు అమ్మాయి అనుకోవాలా? అసలు లెస్బియన్ అనుకోవాలో కూడా నాకు అర్థం సో, కావట్లేదు. మనం ఒక విషయం మాట్లాడుకుందాం. సో, సెక్స్ అనేది చాలా రకాలుగా ఉంటది. హుహుహుహు. సో, అమ్మాయిలు లెస్బియన్. లెస్బియన్ అంటే అది పుట్టుకతో నుంచి వస్తది. ఇప్పుడు మేము అవును. ట్రాన్స్‌జెండర్ మాది మేము హ్మ్. పుట్టుకతోని. సో, గేస్ అంటే అది పుట్టుకతోని. అవును. ఆ! సరే అన్ని రకాలుగా ఒక్కొక్క ఇప్పుడు ఒకప్పుడు ఏంటి అనేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు తెలుసు. మగవాళ్ళు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అవును. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ట్రాన్స్‌జెండర్ పెళ్లిళ్లు చేసుకోవట్లేదు. కానీ అన్ని రంగాలు అన్నీ ఉన్నాయి. కానీ అవును. సమాజం దీనికి వింతగా చూడట్లేదు. అవును. ఎందుకంటే జనాలకి తెలుసు ఏంటి అనేది. నువ్వెవరు జడ్జ్ చేయడానికి నన్ను? హ్మ్. మా లైఫ్ మా ఇష్టం. అవును. సో, శ్రీనివాసుడు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మగవాడే. సో, హ్మ్. సర్జరీ చేసుకుంటే అది ట్రాన్స్‌జెండర్ కిందే వస్తది. ట్రాన్స్ మహిళ అనుకోవచ్చు. అవును. ఏదైనా అనుకోవచ్చు. అవును. సో, వాడు ట్రాన్స్‌జెండర్‌గా ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌గా మారి కొద్ది రోజులే అవుతుంది కాబట్టి, సో, మగ కణాలు ఉంటాయి. సో, ఇటు ఆ మగ కణాలు ఇప్పుడు ఏదైతే సర్జరీ చేయించుకుంటాడో మగ కణాలు ఇంకా కొన్ని రోజుల వరకు ఉంటాయి. అవును. సో, ఆ ప్రయోగం ఆడవాళ్ళ మీద ఇట్లా వశీకరణ చేసుకోవడం, పసరమందు రాసుకోవడం. సో, దాని ద్వారా కోరికలు. సో, హుహుహుహుహు. కోరికలు ఇలా కూడా ఉంటాయా అంటే ఉండొచ్చు. మేబీ. పర్సనల్‌గా ఒక మాట చెప్పేసి పోతాను. నువ్వు అర్థం చేసుకోవాలి ఇంకా. యెస్. ఇయన్నీ నిజంగా ఆ హ్మ్. అమ్మాయిలే చెప్తున్నారు గదా! అవును. రాధిక అనే అమ్మాయి. ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో అంగం లేదు గానీ, సో, ఆల్‌మోస్ట్ అన్ని అబ్బాయిల కంటే ఎక్కువ చేస్తారు. నేను ఆడదాన్ని అవును. ఇంతకంటే చెప్పింది నేను ఆవిడ. ఎక్కువ ఆవిడ చెప్పింది. చెప్పుకోను. హుహుహుహు. సీ మార్కెట్‌లో అన్ని విధాలుగా దొరుకుతున్నాయి. అవును. సో, మార్కెట్‌లో అంటే సంబంధించిన కొన్నన్నీ దొరుకుతున్నాయి. యెస్. అవును. ఆన్‌లైన్‌లో అన్నీ దొరుకుతున్నాయి. దాని ద్వారా కామాంచాన్ని తీర్చుకుంటున్నారు. హుహుహుహుహు. సో, అది పెద్ద మ్యాటర్ ఏం గాదు. అవును. సో, మేము పోరాడిన దాంట్లో లెస్బియన్స్ మేము ఇదే అన్నాం. దీనికి ఒక పేరు ఉంది. అంటే హ్మ్. వాళ్ళు ఒప్పుకున్నారు మేము లెస్బియన్స్ అని. మీరెలా ఒప్పుకుంటారు? శ్రీనివాస్‌గా వర్షిని మీరెలా ఒప్పుకుంటారు? మీకు పుట్టుకతో ఉందా లెస్బియన్ కణాలున్నాయా? లేదు. ఆ! జనాలకి మీరేదో సమాధానం చెప్పలేక ఏదో ఒక మా అది ఇది అనడం కరెక్ట్ గాదు. అవును. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి, కూతురు అన్నావు. అవును. అమ్మ అనడం, హ్మ్. సాధన నేర్చుకుంటున్నా. సో, ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ పిల్లవ రాధిక కూడా అదే రాకపోవడం కారణం అదే. ఆ అమ్మాయి అదే చెప్తుంది. ఓకే. ఓకే. తల్లి, కూతురు అంటే ఎవరని ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు వాడు నా మొగుడు కావచ్చు. లేదు మా అన్నయ్య అంటే నీకేం డౌట్ వస్తది? అవును. ఆ! పోన్లే అన్నయ్య గదా! అని. అవును. రేపొద్దున్న లైట్ వాళ్ళ ఉంటది. లవర్ అని తెలిసి నువ్వు నన్ను వదిలిపెడతావా? కొట్టడం ఏదో సంథింగ్ ఏదో రాంగ్. సో, ఆ అవును. అమ్మాయి కూడా అదే అనింది ప్రెస్ మీట్‌లో. సో, ఆ అమ్మాయి కూడా మనం సపోర్ట్ చేద్దాం. ఆ అమ్మాయి కాదు చాలా మంది మనకు సపోర్ట్ చేద్దాం. సో, వీడు ఈ రకంగా చేస్తున్నాడు. హుహు. అమ్మాయిల్ని యెస్. వశపరుచుకొని. అవును. సో, అఘోరాలు సరే 14 సంవత్సరాలు నువ్వు సాధన చేశావు. సర్జరీ చేయించుకుంటే ఆ మంత్రాలు పనికిరావు నీకు. హుహుహుహు. సర్జరీ చేయించుకున్నావు ఓకే. వక్షాజారాలు ఎందుకు నీకు? హ్మ్. చెప్పు. దేని మీద యెస్. కోరికుంది నీకు? అవును. సో, వాళ్ళ తమ్ముడిని ఏం పేరు విష్ణు కాకుండా హర్ష. హర్ష. శ్రీహర్ష. హ్మ్. విష్ణుకు మనకు కాల్ చేశా. హుహుహు. కాల్ చేస్తే ఎవరి మీద వాడు ఇట్లా మీద పడ్డానంటే ఆ దళిద్దుడు నేనేనమ్మా. ఏంటి మరి అంటే అయ్యో! వానికి భలే కామం అమ్మ. సో హుహు. వాళ్ళు హర్షకి బుగ్గలు గిల్లడము, కొండం ప్యాకెట్ తీసుకురా నీ అలాంటివి బుగ్గలు బావున్నాయి అనడం. బాగున్నాయి. సో చిబ్లిగా ఉంటాడు అబ్బాయి. సో మనసు అవునవును. పడి ఉండొచ్చేమో. సో ఏంటి మాధురి ఇటు అమ్మాయితో కూడా లెస్బియన్ అంటారు ఇది కూడా అయి ఉండొచ్చు. హుహుహుహు. రెండు వైపులు కూడా ఉండొచ్చు. మేబీ. అవును. ఆ! బైసెక్చువల్ అంటారు. దాన్నేమంటారు? దానికి చాలా రకాలుగున్నాయి పేర్లనేది. అవునవును. మనం ఇక్కడే ఎవరిని మనం లెస్బియన్‌లని, గేస్‌ని ఎవరిని కించపరచట్లేదు లేదు. గానీ, లేదు. లేదు. వీడు వీడు చేసే అరాచకాలు వీ వీళ్ళకంటూ ఒకటంటూ పేరుంటుంది. హుహుహుహు. వీళ్ళది ఏ పేరుంది? అవును. ఒకసారి లెస్బియన్ అంటారు. అవును. ఒకసారి తల్లి కూతురు అంటారు. ఒకసారి మొగుడు పెళ్ళాం అంటుంది. హ్మ్. సో, దేన్ని నమ్మాలి? క్లారిటీ దేనికి అవును. ఎట్లా నమ్మాలి? అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కూడా అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం చూసాం. మీరు చెప్పినట్టు అవును. అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఇట్లా చాలా చూసాం కాబట్టి అది రొటీన్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అనుకోవచ్చు. అవును. కానీ ఇతను అఘోరి అని చెప్పి మన సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. హ్మ్. ప్రియా చౌదరి మేడం గారు నమస్కారం. ఆ రోజు చిటికలేసి ఇదే ఛానల్‌లోనే మీరు చిటికలేసి స్పందించారు. సో, ఏందా అని చూస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ప్రియా హుహుహు. చౌదరి గారు. ఓకే. ఆహ్, ఆ ఘోర ఏడుస్తే మీరు గుండె కరిగిపోయింది గదా! మళ్ళీ ఈరోజు ఆడపిల్లల అవమానం తీస్తున్నాడు వాడు. ఫేక్ అని తెలిసిపోయింది. మళ్ళీ మీ గుండె కరగట్లేదా అమ్మా? ఏందమ్మా?
నకిలీ వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తావా? నాకు సమాధానం కావాలి. ఒక ట్రాన్స్జెండర్‌ని నువ్వు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నీకు తెలీదు. హిందూ వాళ్ళని, సంఘాలని ఎలా కాపాడాలో నీకు తెలవదు. ఒక ఫేక్ గాని నువ్వు సపోర్ట్ చేయి. ఎందుకంటే నువ్వు ఫేమ్ అవ్వాలి. ఏదో ఇదే ఛానల్‌లో అన్నావు కదా! నేను 14 సంవత్సరాల నుంచి ఉన్నాను తాట తీస్తా అని. రా తీద్దురా తాట. ఎక్కడ నీ పోరాటం కనబడట్లేదే, మాటల్లోనేనా, చేతల్లో లేదా? మేము మాటల్లో కాదు, చేతల్లో కూడా పోరాటం చేస్తాం. నీకంటే మేము మేలు కదమ్మా. ఒక ట్రాన్స్జెండర్ అయ్యండి వెనక ముందు కమ్యూనిటీ సపోర్ట్ లేదు. అవును అయినా ఆల్మోస్ట్ చేస్తున్నాము. అవును ఆ రోజు ఈమె ఇంత కాదు ఇష్యూ. మళ్ళీ ఈవిడ నా బిట్ ఒకటి అప్లోడ్ చేస్తారు మీ ఛానల్లో, ట్రాన్స్జెండర్ మాధురికి కౌంటర్ ఇచ్చిన ప్రియా చౌదరి ఓపెన్ చేస్తే ఓకే డన్. ఇప్పుడు అన్నాక ఇప్పుడు నీ పోరాటం అన్నాక అటువైపు నుంచి ఇటువైపు నుంచి వస్తూ ఉంటే మాటలు పోతుండే ఓకే అని. ఆ క్లిప్పు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు స్టేటస్లు పెట్టుకున్నారు, మంచి పని అయింది మాధురికి అని. వాళ్ళ ఆనందం చూడండి. ఆడదానికి శత్రువు ఉన్నట్టు. సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కొంతమంది అండి, అందరినీ కాదు. సో కమ్యూనిటీ వాళ్ళకి ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు నాకు. కొంతమంది యాటిట్యూడ్ చూపించే వాళ్ళు ఉన్నారు. సో ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు చేశారని అందరి మీద మనం తోయడం కాదు, కానీ ఎక్కడ పోయింది పోరాటం? ఇప్పుడు వచ్చి మాట్లాడరే, నోరు పడిపోయిందా? మళ్ళీ నోట్ల నుంచి మాటలు రావట్లేదా? మళ్ళీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఒక ట్రాన్స్జెండర్ దీపుని ముక్కలు చేసి చంపేసి మీరు రాలేదే, సోషల్ వర్క్ మేము ఉంటాము, మేము కాపాడతామన్నారు. ఒక ఫేక్ గాన్ని మీరు వెనకాల సపోర్ట్ చేసుకొని వానికి ఏదో చేస్తాం, వాడు ఏదో చేస్తాడు, వాడు ఏదో మాయమాటలు చెప్తున్నాడు, అది అన్ని మీకు అన్నీ తెలుసు. కానీ వాడు ఏదో చేస్తాడు, పొడతాడని మీరు అనుకున్నారు, కానీ వాడు పీకిందిలే పెట్టిందిలే. సో మీరు స్పందించాలి. ఈమె కూడా తక్కువ చేసింది అనుకున్నావు. ప్రియా చౌదరి నన్ను మామూలు కౌంటర్ చేస్తారు, అది పెద్ద వైరల్ అయింది. అవునవును. సో ప్రతి ఒక్కరు నన్ను కించపరచడానికి పుడతారబ్బా కొంతమంది. కానీ ఈ రోజు మీకే ఫుల్ సపోర్ట్ ఉంది సీరియస్ గా. అంటే మీరు ఒక మంచి పోరాటం చేస్తున్నారని చెప్పొచ్చు. ఒక పక్క ఆడవాళ్ళకి గానీ సనాతన ధర్మానికి గానీ నేను ఒక విషయం చెప్తాను. ఒక దీపు అనే ట్రాన్స్జెండర్ చనిపోతే, సో ఆ దీపు అనే చాలా మంది ట్రాన్స్జెండర్కి అన్యాయం జరుగుతుంటే ఎవరు ఏ మహిళ రావట్లేదు. ఇప్పుడు దీపు విషయంలో కేసు ఏమైందని కూడా మీడియా వాళ్ళు పోరాడాడు 3 రోజులు 4 రోజుల వరకు. ఓకే, నా 5వ రోజు ఏమైంది, కేసు పడి శిక్ష పడిందా లేదా అని లేదు. ఒక ఆడదానికి అన్యాయం జరిగితే మొన్నటికి మనము కలకత్తాలో చూసుకుంటే, మన దిశ కేసులో చాలా కేసులో చూసుకుంటే, మేము కూడా ఆడవాళ్ళతో పాటు మేము కూడా పోరాడాము, క్యాండిల్ ర్యాలీ చేసాము. సో ఒక డీప్ ట్రాన్స్జెండర్ చనిపోతే దేశవ్యాప్తంగా ఒక్కొక్క ఊరు తరపు నుంచి ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వీడియో వస్తుంది, న్యాయం కావాలి, శిక్ష పడాలని. మళ్ళీ ప్రియా చౌదరి కానీ, అలియాస్ శ్రీనివాస్ గారు కానీ, మళ్ళీ చాలా మంది రావట్లేదే, మనుషులం కాదా? అందుకే మా పోరాటం మేము పోరాడుతున్నాం. మా పోరాడుతున్నాం కాబట్టి ఈ రోజు మా వైపు జనాలు ఉన్నారు. మీరు చేసే పోరాటంలో న్యాయం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పోరాటానికి ఎంత ముందు సాగడం మీ మీడియా మిత్రులకి, ఆల్ ఛానల్ నిజంగా మీరు ఉండడం వల్లే మేము ఈ పోరాడగలేము. ఎందుకంటే ఈ మీడియా కూడా 2 వర్షన్ వైపే ఉంటుంది, అటువైపు ఇటువైపు ఏంటి అనేది జనాలు బయట పెడుతుంది. సో అటువైపు మంచిగా చూపించవచ్చు, నా వైపు చెడ్డగా, కానీ కొన్ని రోజుల టైం ఓకే, మళ్ళీ నా వైపు మంచిగా చూపి తన వైపు కూడా నువ్వు ఫేక్ అని కూడా నిరూపించగలదు. సో యా.